రమణ మురుక అంటూ తెలుగులో నీతిని బోధించేటువంటి శతకాన్ని రచించారు. అయితే అనేక రకాల నూతన ఛందస్సులతో కావ్యంగా రచించారు. అందులో దేశీ ఛందస్సులు కూడా చాలా ఉన్నాయి. అటజని కాంచను అంబికారమణి అందము చిందెడి ఆవన శోభను తటతర శోభిత తటాక మంతున దవిలి చెరించెడి జల విగంగములు అంటూ చక్కవ పెగ్గురు కారండవ జలకు రతాకుడుంగములందు చెరించెడి రమ్య సుపించన సత్వర్గులగని వాళ్ళ గ్రంథాలు ఆంధ్ర గ్రంథాలు చదవాలి. కానీ మూలమే ప్రధానం అని చెప్పారు. అది మాకు బాగా పట్టేసింది. అందుకే భారతం చెప్పినా మేము వ్యాసుడిదే పట్టుకుంటాం, భాగవతం చెప్పినా వ్యాసుడిదే పట్టుకుంటాం. ఆఖరి కవిత్రయంపై పోతన గారిపై గౌరవం లేక కాదు, వారి నెత్తి మీద పెట్టుకుంటాం. కానీ మూలమే ప్రధానము, నీకు ప్రమాణం కావాలంటే మూలమే, అనువాదం కాదు అని చెప్పేవారు. ఎందుకంటే వారు ఋషులు, వారు చెప్పితే సత్యమని. ఋషి ఎలా ఆలోచిస్తాడు, ఋషి గ్రంథాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని బోధించు సూత్రాన్ని ఇచ్చారు. ఆ సూత్రంతోనే అన్ని గ్రహించగలుగుతాం. వచ్చిన విద్వాంసుల మనస్సు రంజింపజేయడం అనే కార్యక్రమం జరుగుతున్నది. ఆ చిరంజీవుని ఆశీర్వదిస్తూ నటేశ్వరుడు కృప వారికి లభించుతారు. ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నాను. చిన్మయి శ్రీసాయి మాన్య సహస్ర Dadah.